సార్ ఇప్పుడు ప్రెజెంట్ గోల్డ్ మార్కెట్ ఎలా ఉంది సార్? చాలా హైలో ఉంది సార్. యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ మొన్న 3 months నుంచి చూసుకుంటే 90,000 ఉన్న గోల్డ్ ఇవాళ వచ్చి 1,15,000కి వెళ్ళింది. సో చాలా అబ్నార్మల్ ఈవెంట్స్ జరగడం వల్ల సో ఎవ్రీడే గోల్డ్ పెరుగుతుంది. సో స్టాక్ మార్కెట్స్ డౌన్ అవుతున్న ప్రతిసారి గోల్డ్ రేట్లు పెరుగుతుంటాయి. సో ఇప్పుడు 1,30,000 దాకా గోల్డ్ రేట్ వచ్చింది. సో ఇవాళ కూడా దాదాపు 1,700 పెరిగింది. 1,700 పెరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఫిజికల్ బయింగ్ కన్నా కూడా బయట ఉన్న ఇంటర్నేషనల్ అన్సర్టనిటీస్ వల్ల, ఆందోళన వల్లే గోల్డ్ రేట్స్ బాగా పెరుగుతున్నాయి. సో అలాగే మీరు సిల్వర్ తీసుకుంటే సిల్వర్ కూడా గోల్డ్తో పాటు ర్యాలీ పెరుగుతుంది. ఇది 1,30,000 33,000 దాకా వచ్చేసింది. సో ఈ గోల్డ్ సిల్వర్ని అసలు ఆపేటట్లేము. సో ఇప్పుడు 1,35,000 దాకా వచ్చేసింది గోల్డ్ అండ్ సిల్వర్. ఓకే సార్, ఇప్పుడు ఎవరైతే బిగినర్ సార్ ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే నెక్స్ట్ ఒక 1 year వరకు చూసుకుందాం. 1 year వరకు వాళ్ళ టెన్యూర్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు 1,13,000 ఉందన్నారు. సో నెక్స్ట్ ఒక 1 year తర్వాత చూసుకుంటే ఎలా ఉండబోతుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే అనలైజ్ 1,25,000 to 1,25,000 దాకా వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి 1 yearలో. ఒక 1 yearలో. సో ఎక్కడ కూడా తగ్గే అవకాశాలు కనపడలేదు. ఎందుకంటే అటు రష్యా ఉక్రెయిన్ వార్ అలాగే ఉంది, కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ట్రంప్ గారు రోజుకు ఒక న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల మొత్తం వరల్డ్ అంతా కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, కానీ ఎక్కడ హెల్దీ లేదు. అలాగే ఉక్రెయిన్, అలాగే ఇది ఇజ్రాయెల్ వార్ కూడా ఎక్కడ ఆగేటట్లేదు. సో ఎవరు కూడా అంటే పీస్ఫుల్గా ఎక్కడ కనపడలేదు. కాబట్టి గోల్డ్ అంత అన్సర్టనిటీ ఉంది వరల్డ్ మొత్తం. ఇయర్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి సో అంతా డిస్టర్బెన్స్లోనే ఉంది. గోల్డ్ మార్కెట్స్ అయితే పాజిటివ్ కనపడుతున్నాయి.